ఇన్స్టెంట్‌గా క్యారెట్ కోకోనట్ రైస్ ఈ విధంగా రెడీ చేసుకోండి. చాలా బావుంటుంది. పిల్లల లంచ్ బాక్స్‌లోకి, అప్పుడప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈజీగా చేసుకోవచ్చు. చాలా హెల్తీ, ఇంకా టేస్ట్ కూడా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువ పట్టదు. నేను ఇక్కడ ఒక కోకోనట్ తీసుకున్నాను. కొబ్బరి చిప్ప, ఒక 3 క్యారెట్లు తీసేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని ఫైన్‌గా తురుముకొని పెట్టేసుకుంటాను. ఆల్రెడీ మన రైస్ ముందుగానే కుక్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను. కొద్దిగా గీ వేసుకుంటే రైస్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. ముందుగానే మనం రైస్ కుక్ చేసి పెట్టేసుకుంటే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మనకు మార్నింగ్ అవర్స్లో టైం ఉండదు కదా, పిల్లలకు లంచ్ బాక్స్లా కూడా చేసుకోవచ్చు. రొటీన్ బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా క్యారెట్ కోకోనట్తో బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్లో నేను 2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకున్నాను. కొద్దిగా హోల్ గరం మసాలా కూడా వేసుకున్నాను. లవంగాలు, ఇలాచి, పట్టా వేసుకున్నాను. ఇవి కొద్దిగా వేగాక ఒక 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇలా హోల్ గరం మసాలాతో పాటు కాజూస్ కూడా వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అప్పుడప్పుడు రైస్తో ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను క్యారెట్ తురిమి పెట్టేసుకున్నాను, అది కూడా వేసేసుకుంటున్నాను. కొద్దిగా ముందుగానే క్యారెట్ వేసేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. నేను పచ్చిదే వేసుకున్నాను క్యారెట్, అందుకోసమే ఒక 5 to 6 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఇలాగే ఆయిల్లో. పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకుంటున్నాను. ఇలా క్యారెట్, పచ్చి కొబ్బరి తురుము వేసుకొని రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇవి రెండు పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ వేయించుతూ ఉండాలి, ఎందుకంటే కోకోనట్ వేసాం కదా, కింద అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి. కొద్దిగా కర్రీ లీవ్స్ కూడా వేసేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. క్యారెట్ తురుము కొబ్బరికి పట్టేటట్టు కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాను. ఈ రైస్కి కర్డ్ అవసరం అనిపిస్తేనే వేసుకొని తినొచ్చు, లేదా ఊరికేనే కూడా తినేయచ్చు, ఎలా అయినా బాగుంటుంది. ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను, ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని. క్యారెట్ తురుము, కోకోనట్ తురుము బాగా కుక్ అయిపోయింది. ఒకసారి కలిపేసుకొని నేను ముందుగానే రైస్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను, అంటే కుక్ చేసి పెట్టేసుకున్నాను. రైస్ని వేసేసుకుంటున్నాను. నార్మల్ రైసే తీసుకున్నాను.
బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. రైస్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుతున్న టైంలోనే రైస్కు సరిపడ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఉప్పు, క్యారెట్, కోకోనట్ తురుమంతా రైస్కి పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇలా పొడి పొడిగా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసేసుకుని ఇలాంటి ఫ్రైడ్ రైస్లో చివరిలో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రెష్గా కట్ చేసి వేసుకోవాలి. అంతేనండి, క్యారెట్ కోకోనట్ రైస్ రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్ పూర్తిగా తగ్గించేసుకోవాలి, అంటే సిమ్లో పెట్టేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. అంతేనండి, రెడీ కోకోనట్ క్యారెట్ రైస్. మీరు ఒకసారి ట్రై చేయండి.